ఓం శ్రీమాత్రే నమః. శ్రీ ఆంజనేయ స్వామి వారి మహాత్మ్యము 1వ భాగము. ఆంజనేయ స్వామి మంత్రోపదేశ లక్షణము. ఒకప్పుడు పరాశర మహర్షిని మైత్రేయుడు ఇలా ప్రశ్నించాడు. కలికాలంలో దుఃఖాలను దూరం చేసేది, దారిద్ర్యాన్ని పోగొట్టేది, వ్యాధుల నుండి రక్షించేది, సర్వదా విజయాలను చేకూర్చేది అయిన మంత్రం ఏదైనా ఉంటే తెలియజేయండి అన్నాడు. దానికి ఆ మహర్షి సంతోషించి, మైత్రేయ, మంచి ప్రశ్న వేశావు. నీ ద్వారా లోకానికి ఉపయోగకరమైన మంత్రాన్ని చెప్తాను, విను. అది సకల వేదశాస్త్ర పురాణాదుల సారమే, వెంటనే ఫలితాన్నిచ్చేది. నేను ఒకసారి సరయూ నది దగ్గర ఉండగా నా తండ్రి వశిష్ఠుడు నాకు వెంటనే ఫలితం ఇచ్చే మంత్రాన్ని ఉపదేశించాడు. శివ, వైష్ణవ, శాక్తేయ, గానాపత్యము మంత్రాలు వెంటనే సత్ఫలితాలను ఇవ్వవు. వెంటనే ఫలితమిచ్చే మంత్రాలలో లక్ష్మీనారాయణ విద్య, భవానీ శంకర విద్య, సీతారామ మహావిద్య, హనుమన్ మహావిద్య చాలా ముఖ్యమైనవి. వీటి తరువాత నృసింహ విద్య, బ్రహ్మాస్త్ర విద్య, అస్తార్ణ మారుతి విద్య, సామ్రాజ్య లక్ష్మీ విద్య, మహాగణపతి విద్య, సౌర విద్య, దక్షిణ కాళీ విద్య, చింతామణి విద్య, వీటినే ద్వాదశ విద్యలు అంటారు. వీటిలో దక్షిణ కాళికా విద్య ఒక్క రాత్రిలో ఏ ఆచారమో పాటించకపోయినా ఫలితాన్నిస్తుంది. అస్తార్ణ మారుతి విద్య ఇంకా తక్కువ సమయంలో ఫలితం చేకూరుస్తుంది. ఇందులో అనులోమ ప్రతిలోమంగా 50 వర్ణాలు ఉంటాయి. బాగా జపిస్తే బ్రహ్మాస్త్ర విద్య మంచి ఫలితాన్నే ఇస్తుంది. నృసింహ విద్య ఇంతకంటే తక్కువ కాలంలో ఫలిస్తుంది. వీటి అన్నింటికంటే గురువు ద్వారా పొందిన పంచవక్త్ర హనుమాన్ మంత్రం శీఘ్రంగా సిద్ధినిస్తుంది. ఈ జప మహాత్మ్యం వల్లనే అగస్త్యుడు 7 సముద్రాల నీటిని పుడిసిల్లో పట్టి తాగగలిగాడు. అర్జునికి, భీమునికి శత్రువులను జయించే శక్తి దీనివల్లే కలిగింది. విభీషణుడు ఈ మంత్రం వల్లే శాశ్వత సంపదను శ్రీరామానుగ్రహంతో పొందాడు. హనుమన్ మంత్రం చేత జయం, గౌరవం, రాజ్యం, జనవశ్యం, అచంచల భాగ్యం కలుగుతాయి. ధర్మార్థ కామ మోక్షాలు, ఆపదలను పోగొట్టుకోవటం, శత్రుజయం, నిగ్రహానుగ్రహ శక్తి దీనివల్ల సాధ్యమవుతుంది. వాక్శుద్ధి, పుత్ర సంతానం, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అయితే గురుముఖత ఈ మంత్రాన్ని ఉపదేశం పొంది గురువును సంతృప్తిపరిచి ధ్యానిస్తే గొప్ప ఫలితం ఉంటుంది. పరిశుద్ధమైన మనసుతో 108 సార్లు మంత్రాన్ని జపించాలి. అన్ని విద్యలకు ఇది ఆధారమైన మంత్రం. పంచవక్త్ర మహావిద్య గురుకృప వల్ల సామ్రాజ్య సాధనకు తోడ్పడుతుంది. శ్రీ ఆంజనేయ స్వామి వారి మహాత్మ్యాన్ని 1000 శిరస్సులున్న ఆదిశేషుడు కూడా 100 సంవత్సరాలు చెప్పినా తరగదు అని పరాశర మహర్షి మైత్రేయ మునికి శ్రీ ఆంజనేయ మంత్ర మహాత్మ్యాన్ని వర్ణించి చెప్పాడు.